73వ ప్రపంచ అందాల సుందరి కిరీటాన్ని డెన్మార్క్కి చెందిన విక్టోరియా కేజార్ హెల్వింగ్ సొంతం చేసుకుంది. 21 ఏళ్ల విక్టోరియా కేజార్ 124 మందితో పోటీపడి మరి మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఎగరేసుకుపోయింది. మెక్సికో వేదికగా ఈ పోటీలు జరిగాయి. 2023 మిస్ యూనివర్స్ విజేత షెన్నిష్ ఫలాసియోస్ 2024 కిరీటాన్ని విక్టోరియా కేజారికి అందజేశారు. 2004లో సోబోర్గ్లో పుట్టిన విక్టోరియా డెన్మార్క్ తరపున మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకున్న తొలి భామగా నిలిచారు. బిజినెస్ అండ్ మార్కెటింగ్ లో డిగ్రీ చేసిన విక్టోరియా తర్వాతి కాలంలో వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. మూగ జీవాల సంరక్షణ, మానసిక ఆరోగ్యం తదితర విషయాలపై తనదైన రీతిలో పోరాటం చేస్తున్నారు. అందాల పోటీల్లో పాల్గొనే ముందు ఆమె మోడలింగ్ రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మిస్ డెన్మార్క్ విజేతగా నిలిచారు. 2022 మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలో టాప్ 20 జాబితాలో నిలిచారు. నైజీరియాకు చెందిన చిడిమ్మా అడెటినా, మెక్సికోకు చెందిన మరియా ఫెర్నిండా బెల్ట్రాన్ మొదటి, రెండో రన్నరప్లుగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో స్ఫూర్తి నింపేలా మీ ప్రయాణం సాగాలని ఆకాంక్షిస్తున్నామని మిస్ యూనివర్స్ టీం అభినందనలు తెలియజేసింది. ఈ పోటీలో భారత్ తరపున రియా సింగ్ పాల్గొన్నారు. టాప్ 5లోనూ ఆమె నిలవలేకపోయారు.